మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 3వ తేదీ నుంచి మార్చ్ 3 నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు మేషంలోనే ఉంటాడు, రాహు మీనంలోని, కన్యలో కేతువు, శని కుంభరాశిలో, అలాగే రవి బుధులు ఇద్దరు కూడా కుంభంలోనే ఉండడం జరుగుతుంది. శుక్రుడు కుజుడు మకర రాశిలో సంచరిస్తారు ఈ వారం మొత్తం కూడా. ఇక వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఈ వారం చంద్రుడు సంచారం జరుగుతుంది 3వ తేదీ నుంచి. 3, 4, 5, 6, 7, 8, 9 7 రోజులు తీసుకుంటే కనుక. ఇక ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నపరంగా తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కర్కాటకం వారికి ఈ వారం మొత్తము కూడా ఎటువంటి విషయాల్లో చాలా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, ఉన్నత విద్యా యోగానికి చాలా చాలా బాగుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా లభిస్తాయి. బికాజ్ ఆఫ్ 9th లార్డ్ 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునే విషయంలోని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, విద్యా సంబంధంగా తీసుకునే నిర్ణయాల విషయంలోని జాగ్రత్త తీసుకోవాలి. మరియు మీరు మీ యొక్క రాశ్యాధిపతి చంద్రుడు 3, 4 తేదీలు నీచ పొందుతున్నాడు కాబట్టి 3, 4 తేదీలు పొరపాటును కూడా ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. ధనపరంగా చాలా బాగుంటుంది. గురువు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్తో పాటు ఎవరితోనైనా ఏదైనా మీడియేటింగ్ చేసే విషయాలు, ఎవరికైనా మీరు మెయిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడు మరియు కుజుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అష్టమ శని నడుస్తుంది కర్కాటకం వారికి, కాకపోతే ఆ శని కంబస్ట్ అయి ఉన్నాడు. కంబస్ట్ అయి ఉన్నప్పుడు అష్టమ శని ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఈ అష్టమ స్థానం అనేటువంటిది ఇన్సూరెన్సెస్, రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు మీరు కొంచెం చూస్ చేయవలసినటువంటి సమయం నడుస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ బుధుడు ఉన్నటువంటి స్థితి రవి శనులతో ఉండేటువంటి కాంబినేషన్లో ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, విదేశాలకి లేకపోతే ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలనేటువంటి గ్రహస్థితి చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకోండి మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. న్యాచురల్గా బయట వాతావరణ పరిస్థితుల్ని, మార్కెట్ పరిస్థితుల్ని గ్రహాలు కొంతవరకు శాసిస్తూ ఉంటాయి. ఆ రకంగా యూనివర్సల్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? శుక్రుడు వాహనాలకు కారకుడైన శుక్రుడు కుజుడితో ఉన్నాడు కాబట్టి శుక్ర కుజుడు కలయిక అయిపోయే వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. అదేవిధంగా 3, 4 తేదీలు చంద్రస్థితి బాగాలేదు కాబట్టి 3, 4 తేదీలు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ శని భగవానుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి నూనె, ఐరను,
కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టేటువంటి వారు, అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అవి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, ప్రదేశాన్ని, తారీఖు అంటే ఏ డేట్లో పుట్టారు, ఏ మంత్, ఏ ఇయర్లో పుట్టారో దాన్ని బట్టి, ఆ సమయంలో మీరు పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు, ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నం ఎక్కడ పడింది, ఆ లగ్నం ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క జాతకుడు. ఆ లగ్నాన్ని ఆధారం తీసుకొని చూడండి, మనం అసలు మనిషిని చూడకుండానే లగ్నం తీసుకొని చెప్పొచ్చు ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పొచ్చు, పర్ఫెక్ట్గా టైము డేటు అన్నీ ఉంటాయి కనుక. అదేవిధంగా ఎందుకు ఆ లగ్నం ఆ వ్యక్తికి అంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ధనాధిపతిని బట్టి ఈ జాతకుడికి ధనయోగం ఎంత బలంగా ఉంది, ధనం ఎంతవరకు సంపాదిస్తాడు, ఒకవేళ సంపాదించలేకపోతున్నా అంటే ఏ గ్రహ ప్రభావం వల్ల ఈ అబ్బాయికి ఆగిపోతుంది, లేదా అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎందుకు ఆగిపోతుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీ ధనస్థానాన్ని బట్టి ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో మంచి సహకారం ఉంటుంది, మీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా, ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఆ గ్రహాల్లో ముఖ్యంగా ప్రయత్నాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగోదు. అలాంటప్పుడు ఆ ప్రయత్న భావం ఏ గ్రహాలకి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే మనకి జన్మజాతకంలో ఉండే గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఒక ఎత్తు అయితే, మనం నివసించే ప్రదేశం కూడా మనం సరైనటువంటి డైరెక్షన్లో నివసించకపోయినా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని బట్టి ఏ వర్గు మీకు వర్తిస్తుందో ఆ వర్గుని బట్టి ఏ డైరెక్షన్ ఉంటే మంచిది. అన్ని దిశలు మంచివే, కానీ వర్గుని బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకోవాలి. అలాగే సంతానం అభివృద్ధి కోసం ఏంటి, వివాహం ఏ సమయంలో చేసుకుంటే మంచిది. కేవలం వివాహం ఒకటే కాదు, వివాహ సమయం ఒకటి ఉంటుంది, 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయం ఉంటుంది, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదేవిధంగా విదేశాలకి కొన్నిసార్లు విదేశీ యోగం లేకపోయినా బలవంతంగా వెళ్ళిపోదామని చూస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశీ యోగాలు కావచ్చు, వివాహం చేసుకునే విషయంలో కావచ్చు, ఆ వివాహంలో కూడా కొంతమందికి 2 వివాహాల యోగాలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఈ కాంబినేషన్ అనేది. అంటే ఎందుకు మీరు సొసైటీలో కూడా చూస్తూ ఉంటారు, వివాహం జరిగింది అంటే కలిసి ఉండే వాళ్ళ సంఖ్య కంటే విడిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఎవరు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. కొన్ని రోజులు వివాహం చేసుకోగానే డివోర్స్ అంటున్నారు. కారణం ఏమిటంటే ప్రతి 10 మందిలో 4 మినిమం 2 వివాహాల యోగాలు ఏర్పడుతున్నాయి. మేము రోజు జాతకాలు చూస్తుంటాం కదా. అంటే ఏంటి, దానికి పరిహారం ఏం చెప్పారు మరి ఇలా 2 వివాహాలు ఉన్నప్పుడు అంటే ద్వికలత్ర యోగము అంటారు దానికి అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ చేసుకొని వివాహం చేసుకోవాలి అనేటువంటి శాస్త్రంలో ఉంది, శాస్త్రబద్ధమైనటువంటి విషయం. అలా ఏదైనా దోషం ఉందా అని వివాహానికి ముందే చూసుకోవడము. ఒకవేళ వివాహం అవ్వకపోతే కొంతమంది అయ్యో లేట్ అయిపోతుంది అంటారు. ఆలస్య వివాహ యోగాలు ఉంటాయి, చాలామందికి ఆ విషయం తెలియదు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇక ముఖ్యంగా ఈ జన్మజాతకంలో అన్నీ ఉన్నప్పుడు మనము ఈ గోచార ఫలితాలు వారం అని నెలని ఎందుకు చెప్పుకుంటున్నాము అనే విషయం మీకు క్లారిటీ తెలియాలి. ఇదేమిటి అంటే, మనం ఒక విషయం నిర్ధారణ అంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకొని ఈ రకంగా మనం వెళ్దాము అని ఒక ప్లానింగ్ అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టుగా ఆ సమయానికి అవ్వదు. ఎందుకు, ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకుందాం, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఒక అరగంట సమయం అనుకుంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ 6:37కి వెళ్తే ఆ టైంకి వెళ్ళగలుగుతావేమో. కానీ అదే జర్నీ 7 o'clock అప్పుడు ఎర్లీ మార్నింగ్ కాకుండా 9కో 10కో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ పీక్ టైం అరగంటలో వెళ్ళవలసింది గంటన్నర పట్టవచ్చు. అదేమిటండి, మనం అరగంట ప్రయాణం కదా, నేను వెళ్ళాలనుకుంది వెళ్ళిపోతాను కదా అంటే కాదు. నీ ప్రయత్నం ఒక ఎత్తు అయితే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా నిన్ను రూల్ చేస్తుంటాయి. ట్రాఫిక్ ఈ టైంలో పీక్ టైం, ఈ టైంలో నువ్వు ఈ టైంలో అయితే వెళ్ళగలవు, ఈ టైంలో అయితే ఇంకొక గంట ముందు బయలుదేరాలనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో, అలాగే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ప్రజలకి ఇది అవసరం, జనాలకి ఇది అవసరం కాబట్టి ఇది కొంటారనేటువంటి దాంతో ప్రోడక్ట్ని ఎలా రిలీజ్ చేస్తాము, దీనికి ఇప్పుడు ఇంత డిమాండ్ ఉండదు కాబట్టి దీన్ని మనం కొనుగోలు అంటే అమ్మడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మనం ఎట్లా అయితే డిసైడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీరికి ఏ పేరు అంటే
మీరు తీసుకునే గృహం కావచ్చు, లేకపోతే మీరు అన్నీ పర్సనల్గా ఇదైతే ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి, మీరు గృహయోగం ఉంది కానీ ఇప్పుడున్న గ్రహస్థితి గృహం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడున్న గ్రహస్థితి ఉద్యోగం మారడానికి అనుకూలంగా ఉందా లేదా, అంటే బయట ఉన్న వాతావరణం. ఇప్పుడు బయట ఉన్న వాతావరణము ట్రాఫిక్ని బట్టే కదా మనం వెళ్ళేటువంటిది ఎంత ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడుండే గోచార గ్రహాలు బయటుండే ఇప్పుడు గోచారంలో ఉండే గ్రహాలు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేది ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, ఇవన్నీ సంవత్సరం రోజు మనం చెప్పుకునేటువంటిది కూడా. దాన్ని చూసుకొని మీరు నష్టపోకుండా ఉండడానికి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవి తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.